హాయ్ అండి. ఇవాళ నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే మసాలాతో చేసుకోవచ్చు. దానికి కావాల్సింది నేను ఫిష్ 2 కేజెస్ తీసుకున్నాను. 2 కేజెస్ ఫిష్ చక్కగా ఇట్లాగా పల్చగా ముక్కల్లాగా కోయించేసుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్ లేకుండా. దానికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి టైం కూడా ఎక్కువ టైం పట్టదనమాట. ఫస్ట్గా ఈ క్లీన్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంత వీలైతే అంత పలచగా కోయించుకుంటే కనుక ఫ్రైకి బాగుంటుందన్నమాట. చక్కగా మనకి ఎర్రగా వేగుతాయి ముక్కలు. నేను ఈ విధంగా కోయించేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వీటిని మసాలా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ ఇప్పుడు ఉన్న స్పైసెస్ అన్నీ కలిపేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్స్ తీసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అన్నీ కలిపేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను పెద్ద సైజు నిమ్మకాయ 1 తీసుకున్నాను. ఆ నిమ్మకాయని చక్కగా గింజలు లేకుండా రసం తీసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ రసం కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుందండి. ఒకవేళ మనకి నిమ్మరసం సరిపోలేదు అనుకుంటే కనుక ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు వాటర్ వేసి ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చేప ముక్కలకి చక్కగా ఇట్లాగా పట్టించేసుకోవాలి 2 పక్కల. ఈ విధంగా 2 పక్కల చక్కగా పట్టించేసి దీన్ని మనం కావాలంటే వెంటనే ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నేను దీన్ని చక్కగా నాకు ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్లో 1 గంట పక్కన పెట్టేస్తాను. నేను ఈ మిగిలిపోయిన మసాలాను కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట పక్కన పెట్టేస్తాను. తర్వాత మనం తీసి ఫ్రై చేద్దాము. దీన్ని కావాలంటే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా. నేను పక్కన పెట్టానండి 1 గంట. ఇప్పుడు మనం దీన్ని తీసి చక్కగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కావాలంటే మీరు పెనం మీద కూడా చక్కగా షాలో ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి లోపల ఉన్న ముళ్ళు కూడా చక్కగా కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఆయిల్ బాగా వేగిన తర్వాత మనం ఒక్కొక్క ముక్క వేసేసి ఈ విధంగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, మరీ హైలో పెట్టకూడదు. హైలో పెడితే మళ్ళీ చేప మనకి కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది, కానీ సరిగ్గా ఉడకదనమాట. చూసారు కదా. చక్కగా 2 పక్కల తిప్పి చక్కగా వేయించేసుకోండి. చూడండి, చూడటానికి ఎంత చక్కగా రెడ్ కలర్లో మంచిగా చక్కగా గోల్డెన్ కలర్లో వేగింది కదా. ఈ విధంగా వేగే వరకు వేయించేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. అన్ని ముక్కలు ఇదే విధంగా వేయించేసుకొని మనం రైస్లోకి చక్కగా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదా స్నాక్లా కూడా సర్వ్ చేయొచ్చండి. చూసారు కదా. ఈ విధంగా చక్కగా నేను ఆనియన్తో లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్